దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును. రాగము, భయము, క్రోధము పోయినవాడును. మిగతా ప్రజ్ఞతగా ఉండాలి. ఇది ఒక పద్మవ్యూహం లాంటిది. లోపలికి రావడమే కానీ బయటికి పోవటం ఉండదు. నువ్వంటున్న ఈ పద్మవ్యూహంలో ఓడిపోవడానికి నేను అభిమన్యుని కాదు, గాంధీవం ఎక్కుపెట్టిన అర్జునుని. ధర్మం కోసం నిలబడితే ఆ ధర్మం మనకి దారి చూపిస్తుంది. ఇది నీకు అవసరమైన సమయంలో నీ సంకల్పంతో నువ్వు ఊహించని ఆయుధంగా కూడా మారుతుంది. ఇంకో అధ్యాయంలో అడుగుపెట్టింది.